హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HTML ఇన్ తెలుగు పార్ట్ 13. ఈ ట్యూటోరియల్లో భాగంగా ఈరోజు మనము ఒక ఆడియో కానీ ఒక వీడియో కానీ HTML పేజ్లో ఎలా యాడ్ చేయాలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ మనము ఒక ఆడియోని HTML పేజ్లో ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాము. HTML audio tag is used to define sounds clips such as music and other audio clips. ఏదైనా సౌండ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం ఆడియో ట్యాగ్ని యూజ్ చేస్తాము. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆడియో ట్యాగ్ కాబట్టి ట్యాగ్ అంటే యాంగులర్ బేసిస్, సో ఆడియో ఓపెన్ ట్యాగ్ అండ్ అలాగే AUDIO ఆడియో 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 క్లోజ్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఇంకొక సబ్ ట్యాగ్ ఉంటుంది, అది సోర్స్ SOURCE సోర్స్. అండ్ దాంట్లో వచ్చేసి సోర్స్ అనే యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్ మీకు ఇంతకుముందు తెలిసిందే, ఆ ఫైల్ ఎక్కడ ఉందో దాని పాత్ అనేది ఈ సోర్స్లో ఇవ్వాలి. ఇప్పుడు నేను డిస్క్రిప్ట్ పైన ఒక ఆడియో ఉంది, ఈ ఆడియోని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే అది ఎక్కడ సేవ్ అయిందో ఆ పాత్ కావాలి కదా మనకు, సో లొకేషన్ దాన్ని నేను కాపీ చేసుకుంటున్నాను, కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ టోటల్ నా ఫైల్ నేమ్ వచ్చేసి సాంగ్ నేమ్ వచ్చేసి కాపీ చేసుకున్నాను అండ్ .mp3 ఫైల్ అది. సో .mp3 మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చి తీరాలి, ఓకేనా. సోర్స్ క్లోజ్ చేసేసాను. చూపించండి, Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి మనము రిఫ్రెష్ చేసినప్పుడు ఆ సాంగ్ అనేది యాడ్ అయిపోయింది, బట్ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే మనకు కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఆ యాట్రిబ్యూట్స్ని మనము ఇంట్లో ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది మనకు. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే కంట్రోల్స్ యాట్రిబ్యూట్. ఇది వచ్చేసి యాట్రిబ్యూట్ అంటే మనము ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ లాగా యాట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్స్ టు డబ్బు కోస్ట్లో దాని వాల్యూస్ ఇస్తాము. బట్ ఇది HTML5 యాట్రిబ్యూట్, HTML5కి సపరేట్గా ఇచ్చేసాడు. ఓన్లీ దీన్ని మనం ఆ వాల్యూ రాస్తే సరిపోతుంది. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఆ సాంగ్ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మనం ప్లే చేస్తే ప్లే అవుతుంది, స్టాప్ చేస్తే స్టాప్ అవుతుంది. అండ్ మనం కావాల్సిన దగ్గరికి కూడా ట్యాగ్ చేసుకోవచ్చు సాంగ్. అండ్ సౌండ్ కూడా అలాగే తగ్గించేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన సాంగ్ని మనము HTML వెబ్ పేజ్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంట్రోల్స్ని యాడ్ చేయడం వల్ల ఈ ప్లే, పాజ్ బటన్ అండ్ సౌండ్ బటన్ అనేటివి మనకు విజిబుల్ అవుతాయి. అండ్ దీనితో సంబంధించి ఇంకొక యాట్రిబ్యూట్ కూడా ఉంది, అదేంటంటే ఆటో ప్లే. బై డిఫాల్ట్గా అయితే మనం ఓపెన్ చేయగానే ఆడియో అనేది ప్లే అవ్వదు. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ పేజ్ని రిఫ్రెష్ చేయగానే సాంగ్ అనేది ఆటోమేటిక్గా ప్లే అవ్వట్లేదు. ఓన్లీ మనం ఇక్కడ ప్లే బటన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే సాంగ్ ప్లే అవ్వాలంటే దానికోసం ఆటో ప్లే అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఇప్పుడు చూడండి పేజ్ని రిఫ్రెష్ చేయగానే సాంగ్ అనేది ఆటోమేటిక్గా ప్లే అవుతూనే ఉంది. అలా బ్రౌజర్ని రిఫ్రెష్ చేయగానే ఇలా సాంగ్ ప్లే అవుతుంది. దానికోసం మనము ఆటో ప్లే అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక యాట్రిబ్యూట్ గురించి మనం తెలుసుకునే ముందు చూడండి, ఇప్పుడు నేను సాంగ్ లాస్ట్కి పెట్టేస్తున్నాను ఎండింగ్లో. చూడండి సాంగ్ అయిపోగానే ఆటోమేటిక్గా అది స్టాప్ అయిపోయింది. అలా కాకుండా సాంగ్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉండాలి. అంటే రిపీట్ అయిపోయిన కొద్దీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ప్లే కావాలి అనుకుంటే ఆటోమేటిక్గా దానికోసం మనం ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము, అది లూప్ అనే యాట్రిబ్యూట్. Ctrl+S సేవ్ అండ్ ఇప్పుడు ఈ లూప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసినప్పుడు మనము సాంగ్ అనేది అయిపోయినా కూడా అది ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే అవుతూనే ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఎండింగ్లో పెట్టేస్తాను మళ్ళీ సాంగ్ సేమ్ ఎండింగ్లో ఉంది 7 మళ్ళీ స్టార్ట్.
చూడండి ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి సాంగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూనే ఉంది. ఇలా మనము ఒక ఆడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన టైప్ విధంగా. ఇలా అనమాట. ఇది చాలా సింపుల్ అండి. అండ్ ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే మనం వీడియోని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆడియో ప్లేస్లో వీడియో అని తీసేసుకుంటాం అంతే. ఆడియో అని ఉంది కదా, వీడియో వీడియో, అండ్ ఇక్కడ కూడా ఆడియో ప్లేస్లో వీడియో. సో ఇలా చేయగానే మనకు వీడియో అనేది యాడ్ అయిపోతుంది. వెబ్ పేజీలో ఇలా చూపిస్తుంది, అంటే ఇలా మనకు వెబ్ పేజీలో ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆడియో సాంగ్ ఇచ్చాను కాబట్టి ఆడియోని చూపిస్తుంది. ఇక్కడ నేను ఈ సోర్స్ అడ్రస్ మార్చేసాను అనుకోండి వీడియోకి, అక్కడ మనకు వీడియో అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకు. నేను చూపిస్తాను అది కూడా. చూడండి ఇక్కడ ఒక వీడియో ఉంది, జురాసిక్ పార్క్ మూవీ. నేను అదే యాడ్ చేసి చూపిస్తాను. Ctrl+C కాపీ చేశాను. అండ్ ఇక్కడ మనము పేస్ట్ చేసుకుంటే Ctrl+V పేస్ట్ వచ్చి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వీడియో నేమ్ కూడా కావాలి. సో దానికోసము రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి నేమ్ని కూడా కాపీ చేసుకున్నాను. Ctrl+C కాపీ. అండ్ అది వచ్చేసి MP4 ఫైల్ అండి. సో మనం MP4 ఎక్స్టెన్షన్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి MP4 కూడా తీసుకోవాలి. Ctrl+V పేస్ట్ .mp4 అండ్ సేవ్ చేస్తున్నాను. సేవ్ Ctrl+S అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది మనకు ప్లే అవుతూనే ఉంటుంది. చూడండి ఇక్కడ ప్లే అవుతుంది వీడియో అనేది. అలా మనకు కావాల్సిన విధంగా మనము ఆడియో కానీ వీడియో కానీ మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఆ వీడియో అనేది ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది అలా. అండ్ ఇంకా దీనికి సంబంధించి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆడియో కన్నా వీడియో ఒక 2 యాట్రిబ్యూట్స్ ఎక్కువ ఉంటాయి. అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. అవి ఏంటంటే ఒకటి హైట్ యాట్రిబ్యూట్ అండ్ ఒకటి విడ్త్ యాట్రిబ్యూట్. మీకు తెలిసే ఉంటుంది, హైట్ అండ్ విడ్త్ని సెట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. సో నేను అవి కూడా చూపిస్తాను మీకు ఎలా యూజ్ చేయాలో. విడ్త్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో 500 ఇచ్చేసాను. అండ్ హైట్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో 500 ఇచ్చేసాను. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఇప్పుడు వీడియో సైజ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఇంతకుముందేమో టోటల్ ఫుల్ ఉండే, ఇప్పుడు అలా కాకుండా డిక్రీజ్ అయిపోయింది. అండ్ అలాగే మీరు ఇక్కడ కావాలనుకుంటే ఆ వీడియోని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే అది ఆ వీడియో అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇలా ఒక వీడియోని లేకపోతే ఆడియోని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు HTMLలో. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.